అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు మా ఇంటి మహాలక్ష్మి. ఈ కథను రచించిన వారు రామకృష్ణ గారు. ఇంక కథలోకి వెళ్తే, ఎంబీఏ పూర్తి చేసిన కొన్ని రోజులకు శాస్తూ ఆ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది నాకు. అలా ఉద్యోగం వచ్చిందో లేదో కొన్ని రోజులకు కాసుకు కూర్చున్న మా మేనమామ మా ఇంటి దగ్గర ప్రత్యక్షమైపోయారు. నా కూతురిని చేసుకోండి, మీకు ఏం కావాలో ఎంత కావాలో అడగండి, 10 లక్షలా 20 లక్షలా అంటూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా, నువ్వంటే నాకు నమ్మకం, నువ్వు కూడా నా పైన అలాగే నమ్మకం ఉంచొచ్చు, నువ్వు లేని జీవితం నేను ఊహించలేనిది, నేను జీవితంలో ఒక్కటి కాలేము అని తెలిసిన రోజు నీ చేతిలో నాకు కొంచెం విషం ఇవ్వు చాలు, హ్యాపీగా సేవించి లోకాన్ని వదిలి వెళ్ళిపోతా. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా మరదలు నిత్య మాటలు గుర్తుకు వచ్చాయి. మామయ్య లేని సమయం చూసి ఎన్నాళ్ళగానో ఉన్న నా మనసులో ప్రేమను అమ్మా నాన్న ముందు చెప్పేశా. నేను ఇష్టపడుతున్నది, నన్ను ప్రేమించింది మా మామయ్య కూతుర్ని కాదు, ఇంకో మామయ్య కూతుర్ని అని. ఆ మామయ్య మా అమ్మ వాళ్ళ చిన్నాన్న కొడుకు, అమ్మ సొంత మేనకోడల్ని కాదు అన్నందుకు ఒంకిత బాధలో ఉన్న అమ్మ కథ నెమ్మదిగా ఒప్పించేశా. విషయాన్ని సున్నితంగా మా మేనమామకి తెలియజేయడంతో పట్టెడు దుఃఖంతో తిరిగి ఇంటి ముఖం పట్టారు. నా ప్రవర్తన మా అమ్మమ్మ ఇంట్లో అందరికీ ఇష్టం, మరదలకే కాదు మేనమామలకు, అలాగే నేను ప్రేమించే నిత్య కుటుంబానికి కూడా. నిత్య మరియు కొంతమంది మధ్యవర్తిత్వం ద్వారా వాళ్ళ ఇంట్లో సంబంధానికి వస్తున్నట్లు తెలియజేశాం. వాళ్ళ అంగీకారంతో అందరం ఒకరోజు బయలుదేరాం. అమ్మ, నాన్న, అక్క, బావ, పెద్దనాన్న, నేను అందరం కారు దిగి వెళ్ళాం. మాకు సదర ఆహ్వానం పలికారు అందరూ. తినడానికి స్వీట్స్ మరియు కూల్ డ్రింక్స్ అందించారు. వాళ్ళ వైపు బంధువులు, పెద్దలు అందరూ కూర్చున్నాం. మా అమ్మ మాట్లాడుతూ, అన్నయ్య, ఇది ఏ జన్మ రుణ సంబంధమో, మా వాడు నా సొంత అన్న కూతుర్ని కాదని మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. మనకందరికీ తెలిసిన విషయమే కాబట్టి పిల్లల్ని ఇద్దరిని ఆశీర్వదించి వాళ్ళకి పెళ్లి చేద్దాం అన్నయ్య అంది. దానికేం భాగ్యం, అలాగే చేద్దాం. సాధారణంగా మీతో వియ్యాన్ని నేను ఊహించలేదు, కానీ నా కూతురి ఇష్టాన్ని గౌరవించి సరే అనక తప్పట్లేదు అని మామయ్య ఒంకిత గర్వంతో చెప్పాడు. అందరూ వియ్యానికి సుముఖంగా ఉన్నారు కాబట్టి పెళ్లికి ముందు కట్న కానుకలు కూడా ఇప్పుడే మాట్లాడుకుంటామని పెద్దనాన్న ప్రారంభించారు. సరే సరే, మీ కోరికలు, మీ బరువు ఎంతో చెప్తే దానికి మా వైపు నిర్ణయం చెప్తాం. అటువైపు నుండి ఒక పెద్ద ఆయన నోటి మాట వచ్చింది. ఈ రోజులో ఒక మోస్తరుగా పెళ్లి జరగాలంటే ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. మన స్థాయికి, మన బంధువులకి సరితూగే విధంగా చెయ్యాలంటే 10 లక్షలు కట్నం, మరియు మీ అమ్మాయికి ఏం పెట్టాలి అనుకుంటే అది పెడితే చాలు. ప్రత్యేకంగా డిమాండ్స్ లేవు. పెద్దనాన్న గొంతు పెగల్చారు. ససే మేరీ అంటూ, మీరు కట్నం కోసం పెళ్లి చేసుకుంటున్నారా, లేక మేము కట్నం ఇస్తున్నారని పెళ్లి చేస్తున్నారా? అతంతా కట్నాలు ఎక్కడి నుండి వస్తాయి? అడగడానికి హద్దు అదుపు లేదా? మహా అయితే ఒక 3 లక్షల వరకు సమకూర్చగలను, అంతకు మించి ఇవ్వను తెగేసి చెప్పేశాడు మామయ్య. 3 లక్షలు ఏంటన్నయ్య, మీరు మరీ బొత్తిగా అలా అంటున్నారు. మీ పక్కింట్లో ఉన్న మా సొంత అన్నయ్య 10 కాదు, ఏకంగా 20 లక్షలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డాడు. అలాంటిది మీకు అలా అనడానికి నోరు ఎలా తిరిగింది? అమ్మ మాటల్లో ఆవేదన. ఇదిగో ఇలా చూడండి, మీకు కట్నం కావాలి అనుకుంటే ఆ ఇంటి గుమ్మమే తొక్కండి. నేనైతే ఆ స్థాయిలో ఇవ్వలేను. మీ కూతురి ఎదుగుదల, మీ కూతురి భవిష్యత్తును గమనించి మాట్లాడండి బావగారు. మీ కూతురికి మీరిచ్చే విలువ మరియు కానుక 3 లక్షలేనా? పెళ్లికి మీ అమ్మాయికి మేము పెట్టే నగలు, తాడు, పెళ్లి చీరలు, పెళ్లి ఆభరణాలు ఖర్చు 3 లక్షలకు పైన ఉంటుంది. అలాంటిది మీరు 3 లక్షలు ఇస్తాను అని అనడం ఏమాత్రం సబబు కాదు. మా నాన్న వంతు మాట చెప్పారు. నా కూతురికి మీకు విలువ ఇస్తున్నా కాబట్టే 3 లక్షలైన కట్నం ఇస్తున్నా అంటున్నా, లేదంటే పూర్తిగా కట్నం ఇవ్వకుండా కూడా నా కూతుర్ని పెళ్లి చేయగలను. మా అయ్య మరింత అహంతో మాటలు అనేశాడు. అయితే అలాగే చేసుకోండి, ఎలా చేస్తారో మేము చూస్తాం, నాన్నగారు కోపంతో అన్నారు. ఎలాగో ఎందుకో మా దగ్గర ఉన్న వాళ్ళ ప్రేమ గుర్తులు, ఆధారాలు అడ్డం పెట్టుకుని మీ మీద కేసు పెట్టి మరి నా కూతుర్ని మెడలో నీ కొడుకు చేత తాళి కట్టించగలను. బావగారు వియ్యానికి వచ్చేవారితో కయ్యాల, మేము ఎలా మాట్లాడుతున్నాం, మీరు ఎలా మాట్లాడుతున్నారు? మాటలు అదుపులో మాట్లాడండి. నీ కూతురు దాకా వచ్చేసరికి నీకు కేసులు, కోర్టులు గుర్తొస్తాయా? నీ కొడుకు పెళ్లి చేసేటప్పుడు ఏమైంది నీ బుద్ధి? అప్పుడు కట్నం అనేది ఒక సామాన్య విషయం, ఇప్పుడు నీకు అది ఒక సామాజిక సమస్య అయిపోతుందా? అప్పుడు 10 లక్షలకి పైగా కట్నం తీసుకున్నారు. ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? నా కొడుక్కి అప్పుడు నా వియ్యంకులు ఇష్టపడి ఇచ్చారు.
నేను తీసుకున్న ఇప్పుడు నేను ఇష్టపడి మీకు 3 లక్షలు ఇస్తాను అంటున్నా. మీకు నచ్చితే నా కూతుర్ని చేసుకోండి, లేదా మీ దారిన మీరు వెళ్ళిపోండి. ఇదే నా ఆఖరి మాట. నా కొడుకును పెంచి చదివించి పెద్ద చేసి ఈరోజు ఒక ఉన్నత ప్రయోజకుడిని చేశా. అలాగే వాడి కోసం ఒక ఇల్లు, పొలాలు, కొంత స్థిర ఆస్తిని సంపాదించా. అలాంటిది నీ కూతురు కోసం నువ్వు ఏం సంపాదించావో నాకైతే తెలియదు. నా కొడుకు ఇష్టపడ్డాడు అన్న ఒకే ఒక్క కారణంతో నువ్వు ఇలా మాట్లాడడం సబబు కాదు. చూస్తా నువ్వు కట్నం ఇవ్వకుండా నీ కూతుర్ని నా కొడుకు కంటే ఎంత ప్రయోజకుడికి ఇస్తావో చూస్తా అంటూ నాన్నగారు లేచి వెళ్ళిపోయారు. తిరుగు ప్రయాణంలో అందరూ మౌనంగా ఉంటే నేను అంతకంటే బాధలో ఉన్నా. ఆ బాధని కొన్ని రోజుల పాటు నన్ను వెంటబడుతూ ఉంది. సమయానికి తిండి తినట్లేదు. అనారోగ్యంగా గొంతుతో మాటలు వచ్చిన సందర్భం లేదు. నేను నా చుట్టూ ఉన్న మౌన వాతావరణమే. అమ్మా నాన్న నా బాధని చూడలేక నన్ను కూర్చోబెట్టి చెప్పారు, నువ్వు అలా మౌనంగా ఉండడం నీకు మంచిది కాదు. మీ మామయ్య, అదే నీ ప్రేయసి తండ్రి మాకు చూపించిన అవమానం నీకు గుర్తులేదా? పోనీ ఆయన గారు చెప్పినట్లు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుందామంటే ఇంతవరకు నేను పడిన కష్టం. ఈ మధ్యకాలంలోనే మీ అక్కకి దాదాపు 18 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాను. ఇల్లు ఇప్పుడిప్పుడే ఆర్థికంగా చక్కగా గడుస్తుంది అనుకున్నా. అలాంటప్పుడు ఒక కొడుకుకు పెళ్లి చేయడానికి 10 లక్షలు అప్పు చేస్తున్నాడు అంటే లోకం నవ్విపోతుంది. కట్నం అనేది ఈ రోజుల్లో దాదాపు అందరూ తీసుకుంటున్నారు. ప్రముఖ ఉన్నత వ్యక్తులు, పెద్ద స్థాయి ఉద్యోగస్తులు, చివరికి న్యాయ నిర్ణేతలు, వాళ్ళందరికీ లేని చట్టం, న్యాయం సమస్య మనకి మాత్రమేనా? ఒక్కసారి ఆలోచించు అని మీ అభిప్రాయాన్ని కాదనను. కట్నం అనేది ఒక సమస్య, కానీ ఆ సమస్య కోసం నేను ఇష్టపడ్డ అమ్మాయిని, నన్ను ప్రాణంగా ప్రేమించుకునే అమ్మాయిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. డబ్బు అనే ఒక మహమ్మారి కోసం నా జీవితాన్ని, అందులో ఉన్న ఆనందాన్ని దూరం చేసుకోలేను. ఒక్కసారి నా దృష్టితో ఆలోచించండి ప్లీజ్ నాన్న అని వేడుకున్నాడు. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏ త్యాగం చేయమంటావు? వాళ్ళు ఇచ్చే 3 లక్షలు తీసుకుని మన విలువ తగ్గించుకుని మీకు పెళ్లి చేయమంటావా? మన విలువలు తగ్గించుకునే అవసరం లేదు. ఇప్పటికీ మనకి కట్నం కావాల్సింది వెళ్ళి ఘనంగా చేయడానికి, అంతే కదా. ఆ ఘనమైన దానికి దూరంగా ఉంటే చాలు. పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారి వచ్చే కాదన్ను, కానీ ఒక్కసారి చేసే పెళ్లి కోసం జీవితాంతం నేను ఇష్టపడే అమ్మాయిని వదులుకోలేను అంటున్నా. పెళ్ళి అంటే ధనాన్ని తెలిపే శుభలేఖ, బంగారు ఆభరణాలు, ఆకాశమంత పందిరి, ఊరంతా డెకరేషను, పెద్ద పెద్ద బ్యాండ్ బాజాలు, తినలేక మిగిలిపోయేంత వెరైటీలు, ప్రకృతి నాశనం చేసే బాణసంచాలు కాదు. పచ్చని పందిరి కింద 2 వధూవరులు పరిణయ సమయంలో 2 తల్లిదండ్రులు మరియు పెద్దల ఆశీర్వాదం, కొన్ని కుటుంబాల కలయిక, వాళ్ళ ఆటాపాట, మంచి పెళ్లికి వచ్చిన అతిథుల పుష్టిగా తినే ఆహారపు వంటకం, ఇలా చేసే పెళ్ళిళ్ళకు మనకి వచ్చే అతిథులకు మహా అయితే 4 లక్షలు దాకా ఖర్చు అవుతుంది. 4 లక్షలు అంటే మన స్తోమతకి పెద్ద విషయం కాదు. ఒకవేళ అప్పు చేసినా ఒక 2 ఏళ్లలో తిరిగి చెల్లించవచ్చు. నా మాటకు కాదనకండి నాన్న అని వేడుకున్నాను. అందుకు నాన్నగారు ఒప్పుకున్నారు. కొద్ది రోజుల్లో నా పెళ్ళి నా ప్రియురాలు, నా మరదలు నిత్యతో సంతోషంగా జరిగింది. 2 ఏళ్ల తరువాత మా ఇంటికి కొత్త కళ వచ్చింది. చుట్టూ బంధువులందరూ మా ఇంటికి అతిథులుగా వచ్చారు. మా అత్తయ్య, మామయ్య కుటుంబం కూడా వచ్చారు. కారణం, మాకు పుట్టే పాప బారసాలకు బహుమతిగా మా మామయ్య తన మనవరాలికి, తన కూతురికి ఇవ్వాల్సిన కానుక తన మనవరాలికి ప్రకటించారు. నా ఆస్తిలో వాటా కొంత కూతురికి రావాల్సింది 1 ఎకరం పొలం నా మనవరాలికి రాసిద్దామనుకుంటున్నా అని. మామయ్య, మీ మనవరాలు నా కూతురు, మా ఇంటి ఆస్తి, తను మా ఇంటి మహాలక్ష్మి. తన కోసం మీరు ఎలాంటి త్యాగం చేయవలసిన అవసరం లేదు. మా ఇంటి ఆడపిల్లను, మా మహాలక్ష్మిని మా ఇంటి దీపంలా వెలిగించుకోగలను. మీ సదభిప్రాయానికి ధన్యవాదములు అని చెప్పేసి మాయ, నాన్నతో పాటు అందరూ ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన నా నిర్ణయాన్ని అందరూ గౌరవించి మెచ్చుకోగలిగి చూశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.